ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడి శుక్రవారం మీతో మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు గనక మీరు చాలా జాగ్రత్తగా తెలుగులో ఇంగ్లీష్లో చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నీవు ఎక్కడున్నావు ఆదామా అనెను. అందుకు ఆదాము నేను తోటలోని స్వరము వినినప్పుడు నేను తోటలోని స్వరాన్ని వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. And the Lord God called unto Adam. And the Lord God called unto Adam. And said unto him. Where art thou? And he said. I heard thy voice in the garden. And I was afraid. Because I was naked and I hid myself. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాము దేవుని స్వరము విని చెట్ల చోట దాక్కున్నాడు. ఇది పెద్ద విషయం కాదు, ఇది అందరికీ తెలుసు. చిన్న పిల్లలకు కూడా ఆదాము వాళ్ళ స్టోరీ తెలుసు. కానీ ఈ పూట ప్రభువు మీకు తెలిసినటువంటి మీకు సుపరిచితమైన ఈ వచనములో నుంచి మీతో ఏం మాట్లాడాలని ప్రభు అనుకుంటున్నారు అనేది మీరు నా వైపు చూస్తే మీకు క్లియర్గా చెప్తాను. దేవుడు అవ్వని ఆదామును కలుసుకోవడానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమె చెప్పండి. ఎవరిని కలుసుకోవడానికండి? ఆదాముని అవ్వని కలుసుకోవడానికి దేవుడు పరలోకములో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. మీరు చాలా జాగ్రత్తగా వింటే ఇది రాకడ కాలానికి సూచనగా ఉంది. రేపటి రోజున నా ప్రభువు మేఘారూరుడై మహిమలో ప్రభువు ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు రాబోతున్నాడు గనుక, దేవుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు గనక, ఆయన న్యాయవాదిగా తీర్పరిగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు, వధువు కొరకు, సంఘము కొరకు, ఒక కన్యకు కొరకు, ఆయన పావురము కొరకు, ఆయన భార్య కొరకు, ఆయనకి నచ్చి మెచ్చి ఇష్టమైన దాని కొరకు దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు గనక మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. సిద్ధపాఠం పక్కన పెడితే దేవుడు వచ్చినప్పుడు ఆయన కళ్ళ ముందు కనపడడం నేర్చుకోండి. అది ఈ రోజున నా బాధ, నా వేదన, నా తృష్ణ. దేవుడు వచ్చినప్పుడు మనం ఎక్కడో ఉండడం కాదు. దేవుడు వచ్చినప్పుడు నీ భక్తి నిన్ను ఆయన ఎదుట నిలబెట్టాలి. మనం ఏదైనప్పటికీ కూడా ఆయన కళ్ళ ముందు మనల్ని మనము కనుపరుచుకునే వ్యక్తులుగా మారిపోవాలండి. దేవుడు దిగి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను వినండి, నీ భక్తి నిన్ను తీసుకుపోయి దేవుని కళ్ళ ముందు పెట్టాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఏ జామున వస్తాడో, పొద్దున వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో, నువ్వు తినేటప్పుడు వస్తాడో, నువ్వు పని చేసేటప్పుడు వస్తాడో, నువ్వు ఎక్కడున్నప్పుడు వస్తాడో ఆయన తెలియదు గనక, ఆయన వచ్చే సమయము ఎవరికి తెలియదు గనుక అది అకస్మాత్తుగా సంభవించే ఒక నిర్ణయింపబడిన కాలము గనక మనం ఏం చేయాలంటే ఆయన వచ్చు టయానికి, ఆయన వచ్చు వేళకి, ఆయన దిగి వచ్చు వేళకి ఆయన కళ్ళ ముందు మనం కనపడాలి. మనం ఏం చేస్తే ఆయన కళ్ళ ముందు మనం కనపడతాం అనేది ఈ రోజున పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత చేత మనల్ని నింపి నడిపించునుగాక. అక్కడ ఆదాము అవ్వలు దేవుని ఎదుట లేరు. ఇది మీరు గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళకు కొత్త ఏం కాదు కదా, దేవుడు వస్తాడన్న విషయం వాళ్ళకి తెలుసు. మనకంటే తెలియదు కానీ దేవుడు ఎప్పుడు వస్తాడో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి చల్లపూట వాళ్ళని కలుసుకుంటాడన్న విషయం వాళ్ళిద్దరికి తెలిసి కూడా ఎందుకు వారు దేవుని ఎదుటికి రాలేకపోయారు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నిన్నటి వరకు వాళ్ళు దేవునికి వాళ్ళిద్దరు కనుపరుచుకున్నారు. నిన్నటి వరకు. ఈ రోజు ఏమైంది వాళ్ళిద్దరికి? నిన్న సాయంత్రం దేవునితో ఆడారు, పాడారు, తిరిగారు, చట్టబట్టలు వేసుకొని ఏదేరు తోటంతా సంచరించారు, నవ్వుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈరోజు దేవుడు వచ్చే టయానికి, దేవుడు దిగి వచ్చే టయానికి వాళ్ళకి తెలుసు కదా, అమ్మో మేము దేవునికి టయానికి కనపడాలి.
చల్లపూట అయిపోతుంది, ప్రభు వచ్చే సమయం అయిపోతుంది కాబట్టి దేవునికి మేమిద్దరం భార్యాభర్తలు మేమిద్దరము కూడా దేవునికి మమ్మును మేము కనుపరుచుకోవాలి, మమ్మును మేము చూయించుకోవాలి వాళ్ళకి తెలుసు. కానీ ఆ టయానికి ఆ సమయానికి వాళ్ళు అక్కడ లేరు. ప్రియ దైవజనమా, ఈ రోజున రేపటి రోజున ప్రభు వచ్చే టయానికి మనం ఆయన ఎదుట నిలబడకపోతే నువ్వు చేసేదంతా ఎలా ఉంటుందంటే సున్నా. ఒక్క చిన్న విషయం నేను మీ ముందు పెట్టి మీకు ఆలోచింపజేస్తున్నాను. మీరు చాలా బాగా ఆలోచించాలి. మీరు ఆలోచించిన వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్లు అని నాకు బాగా తెలుసు. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే జరిగిందాక ఆలోచించేస్తుంది ఒక అమ్మ. దీన్ని కూడా ఆలోచించు దీన్ని కూడా. రేపటి రోజున దేవుని ఎదుట నువ్వు కనపడవా? దేవుని ఎదుట నిన్ను నీవు కనపరుచుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండగలవా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చర్చకు వస్తున్నావు, ఈరోజు భక్తి చేస్తున్నావు, బాగానే ఉంది. రేపటి రోజు ఎలా ఉండబోతున్నావు? దేవుడు వచ్చే టయానికి నువ్వు ఎక్కడుంటావు? దేవుడు వచ్చే టయానికి ఆయన ముందు నువ్వు నిలబడగలవా? దేవుడు వచ్చే టయానికి ఆయన ముందు నిన్ను నీవు కనపరుచుకోగలవా? దమ్ము ఆ సత్తా నీలో ఉందా? నిన్నటి దాకా దేవునికి వారెవరో వారిని వారు కనుపరుచుకున్నటువంటి అవ్వ ఆదాములు ఈరోజు వాళ్ళని వారు కనుపరుచుకోలేక చెట్ల చోటున దాక్కుండేటువంటి పరిస్థితిలోనికి వారు దిగజారిపోయారు. నేను ఈ రోజున వాళ్ళు కలిగి ఉన్న 4 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఒక 4 శ్రేష్టమైన విషయాలు వాళ్ళు కలిగి ఉన్నారు. దాంట్లో మొదటి విషయాన్ని నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అదే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. తెలుగు టు ఇంగ్లీష్ వర్షన్లో చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. దేవుడు మన స్వరూపమందు నా పోలిక యందు నేను నరులను చేస్తానన్నాడు. చాలు. And God said, let us make men in our image. Let us make men in our image. After our likeness. చాలు. నా వైపు చూడాలి. ఇక చదివి 3.5 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు అవ్వని ఆదాముని ఎవరి పోలికలో చేశాడంటమ్మా? కుక్క పోలికలో చేశాడు, నక్క పోలికలో చేశాడు, ఆంబోతుల్లాగా చేశాడు, పిల్లిలాగా చేశాడు. ఏంటో కుర్చీల్లో వాళ్ళు ఏమీ మెదపట్లేదు. మీరు బొమ్మలు కాదు, మనుషులే. మీ మీదకి మైక్ ఇసిరేస్తాను, మీరు అమ్మ అంటారా అనరో చూద్దాం. ఇప్పుడు అమ్మ అంటే మనుషులు, అయ్యో ఏసయ్యా అంటే నొప్పి తగిలితే మనుషులు, నొప్పి లేకపోతే బొమ్మలే. మిమ్మల్ని ఏమనరు రేపు వారం నుండి. ఇసరమంటారా? వెనక పురుషులు మరి ఏంటి నిద్రపోతున్నారో ఏమో తెలియట్లేదు. అయ్యా దేవుని ఇస్తాం, బాగానే ఉన్నారా? దేవుడు అవ్వని ఆదాముని ఎలా చేశాడంటమ్మా? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేశారు. ఇప్పుడు నా బాధ ఏంటో నేను చెప్తా వినండి. దేవుని పోలికలో ఉన్నటువంటి అవ్వ ఆదాము, దేవుని పోలికలో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోయారు. వాళ్ళు ఉంది దేవుని పోలికలో, వాళ్ళు ఉంది దేవుని స్వారూప్యంలో, వాళ్ళు ఉంది దేవుని మహిమతో. అయినా వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోయిన పరిస్థితి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, ఈరోజు నువ్వు బాప్తిజం పొందావు, ఈరోజు నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, ఈరోజు నువ్వు ఆత్మతో నింపబడుతున్నావు, ఈరోజు నువ్వు దర్శనం. ఒక ఆమంటుంది నాకు అన్ని వరాలు ఉన్నాయి. నేను ఒక్క మాట చెప్తున్నాను, అన్ని వరాలు ఉన్నదానా? ఒక్క మాట నాకు చెప్పు. నువ్వు దేవుని ఎదుట రేపటి రోజు నిలబడతావా? నిలబడి చెప్పండి నాకు. ఇరగబడిపోతున్నావు కదా దేవుడిచ్చే కృపావరాలు పట్టుకొని. దేవుని పోలికలో ఉన్న అవ్వాదాము, దేవుని పోలికలో ఉన్న అవ్వాదాము దేవుని స్వారూప్యముతో, దేవుని మహిమతో నింపబడినటువంటి వాళ్ళు ఇద్దరు దేవుని ఎదుటికి రాలేకపోయారు. వాళ్ళే రాలేకపోయారంటే నువ్వు నేనంతా. ఆ దమ్ము ఎక్కడుంది? ఆ సత్తా ఎక్కడుంది? నువ్వెంత ఆత్మచేత నింపబడినా, నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, నువ్వెన్ని వారాలు మందిరానికి వచ్చినా, నువ్వెంత ఇదిగా ఉన్నా, రేపటి రోజు నువ్వు దేవుని ఎదుటికి ఇవన్నీ నిన్ను తీసుకెళ్ళి పెట్టలేకపోతున్నాయే.
నువ్వు చక్కగా పాటలు పాడతావు, నువ్వు చక్కగా ఆఫరింగ్ ఇస్తావు, నువ్వు చక్కగా ప్రార్థన చేస్తావు, నువ్వు చక్కగా మందిరానికి వస్తావు, నువ్వు ఉపవాసాలు ఉంటావు, జాగారాలు చేస్తావు, అన్య భాషలు మాట్లాడతావు, దర్శనాలు చూస్తావు, ప్రవచనాలు చెప్తావు, స్వస్థత ప్రార్థన చేస్తావు. కానీ దేవుని ఎదుటికి నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టలేని పరిస్థితి. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఈ వాక్యం చదివిన తర్వాత. అయ్యా, వాళ్ళు నీ స్వారూప్యములో ఉన్నారు, అక్కడ వాళ్ళు నీ యొక్క పోలికలో ఉన్నారు, కానీ వాళ్ళు నీ ఎదుటికి రాలేకపోయారు, వారిని వారు కనుపరుచుకోలేకపోయారు. అంటే రేపటి రోజున నా భక్తి నీ ముందు కనుపరుచుకోగలదా? నేను చేస్తున్న భక్తి, ఒక్కసారి నా భక్తి జోలికి నేను వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే వాక్యం చదివిన తర్వాత వెళ్ళాలి, తప్పదు. నేను మాట్లాడుతున్న భాషలు, నేను చూస్తున్న దర్శనాలు, నాకు ఇస్తున్న ప్రవచనాలను బట్టి, ప్రత్యక్షతలను బట్టి, ఉపదేశాలను బట్టి, నేనున్న నీతిని బట్టి ఇవి నీ ఎదుట నన్ను నిలబెడతాయా? ఎంత మంచి లక్షణం ఉందండి వాళ్ళిద్దరిలో. దేవుని స్వారూప్యం వాళ్ళది, ఏ జంతు స్వారూప్యాలతో చేయలేదు. దేవుని స్వారూప్యంలో ఉన్నవారే దేవుని ఎదుటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజున మన భక్తి ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్న వాళ్ళలో ఉన్న రెండవ లక్షణం చూపిస్తున్నా చూడండి. అదే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలు. And God blessed them. And God blessed them. చాలమ్మా. అందరి నా వైపు చూడండి అమ్మా. దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? మొదటిదిగా వాళ్ళు దేవుని పోలికలో, దేవుని స్వరూపములో ఉన్న వాళ్ళు దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయారు. రెండవదిగా వాళ్ళు ఆశీర్వదించబడిన వారట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత ఆశీర్వదించబడిన వారు ఎందుకు దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు? మంచి బ్లెస్సింగ్తో వాళ్ళు శాపగ్రస్తులు కాదు, వాళ్ళిద్దరు వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. హలో, ఎవరి చేతో తెలుసా? అప్పుడు దైవజనులు గీవజనులు లేరు కాబట్టి స్వయాన సైన్యములకు అధిపతి యెహోవానే వాళ్ళని ఆశీర్వదించాడు. అంటే దేవుని ఆశీర్వాదము పొందినటువంటి వారు దేవుని ఎదుట వారు ఇప్పుడు కనబడలేకపోతున్నారు. వాళ్ళని వారు ఆయనకి పరిచయం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళని వారు కనుపరుచుకోలేకపోతున్నారు ప్రభుకి. మన భాషలో చెప్దాం, ఆశీర్వాదం అంటే మీరు ఏంటో అనుకుంటారు. పిల్లలు కలగటం ఏంటిదమ్మా? గట్టిగా చెప్పరే. రోగం పోవటం, అప్పులు పోవటం, తలకాయ నొప్పి పోవటం, అప్పులు తీరిపోవడం, ఇల్లు కట్టుకోవడం, స్థలాలు కొనటం, పొలాలు కొనటం, గుండె జబ్బు పోవటం, లక్షల హాస్పిటల్కి అవ్వకుండా దేవుడు దైవికమైన స్వస్థత పొందుకోవడం, ఇదంతా ఏంటమ్మా? దీన్ని ఏమంటారు? ఇప్పుడు నీ ఆశీర్వాదం దేవుని దగ్గరికి నేను తీసుకెళ్ళిద్దా? ఇప్పుడు మన అందరం ఆశీర్వదించబడలేదా దేవుని చేత? అన్ని విధాలుగా దేవుడు మనం ఆశీర్వదించాడు. ఆశీర్వదించలేదంటే ఉన్నది కూడా పోద్ది. దేవునికి స్తోత్రం. అన్ని రకాలుగా దేవుడిని ఆశీర్వదించాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఒక ఉపాధిని ఇచ్చాడు, నీకు ఒక పలుకుబడిని ఇచ్చాడు, నీకు రాబడినిచ్చాడు. అన్ని రకాలుగా నా ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఈ అవ్వ ఆదాములు ఇద్దరు కూడా ఆశీర్వదించబడిన వాళ్ళే, కానీ వీరు దేవుని ఎదుటికి వెళ్ళలేకపోతున్నారు. రేపటి రోజున దేవుడి వద్ద నుంచి పొందుకుంటున్న ఈ ఆశీర్వాదాలు నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళవా అంటే ఖచ్చితంగా చెప్తాను, తీసుకెళ్ళవు. నువ్వు పొందుకున్న స్వస్థత కావచ్చు, నువ్వు కొన్న కారు కావచ్చు, నువ్వు కొన్న బిల్డింగ్ కావచ్చు, నువ్వు కొన్న నీకున్న ఆస్తులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించింది ఏదైనప్పుడు కూడా నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు. మూడో విషయం చూపిస్తారండి. ఎంత మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్నారండి అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మ ఒకసారి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలు. And the Lord God planted a garden eastward in Eden. And the Lord God planted garden eastward in Eden. And there he put the man
whom he had formed. At there he put the man whom ఏంటిదమ్మా అది? whom he had formed. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదేను తోటలో, నా వైపు చూస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, మీకు అర్థం అవ్వదు. నా వైపు చూడండి. మీరు ఎన్ని వందల సార్లు చదివేసి వాక్యం అనుకుంటారు, అక్కడ ఏముండదు. నా వైపు చూడని చెప్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏదేనులోను, పెద్ద తోట కదమ్మా అది, కానీ దేవుడు వాళ్ళని ఎక్కడ పెట్టాడంటమ్మా? హలో, ఎక్కడ పెట్టాడు? ఏదేను తోటలో పెట్టినాను ఉంది అక్కడ. ఎక్కడమ్మా? ఎక్కడ? ఇప్పుడు తూర్పు ఎటు వస్తుంది? ఇప్పుడు నేను కూర్చున్నా, చెప్పండి. వాస్తులు చెప్పండి, పర్లేదు చెప్పండి. తూర్పు ఎటండి? తూర్పు ఇప్పుడు ఇటు తూర్పా? మా పెదనాన్న చెబుతున్నాడు. ఇటు తూర్పు. మొత్తం ఏదేను తోటే, మొత్తం ఏదేను తోట. కానీ వాళ్ళిద్దరిని ఏ స్థానంలో పెట్టాడంటే దేవుడు? ఏ స్థానంలో పెట్టాడంట? తూర్పు వైపు పెట్టాడంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఆ తోటలో వాళ్ళకి కలగజేశాడు. తూర్పు భాగమున దేవుడు వాళ్ళు తీసుకెళ్లి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఒక ప్రత్యేకమైన వారు. జంతువులు ఉండే చోట వాళ్ళని పెట్టాడు. ఎక్కడ పెట్టాడమ్మా? కంపు కొట్టే స్థలాల్లో వాళ్ళని పెట్టాడు. తూర్పు ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్. వాళ్ళని ఒక ముక్కలో చెప్పాలంటే, దేవుడు వాళ్ళిద్దరిని ఘనపరిచాడు, బాగా ఘనపరిచాడు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఈ లోకంలో నీకు కూడా నీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని కృపను బట్టి వచ్చింది కదా. ఒక ప్రత్యేకం, అందరిలో కాలం మనం ఒక ప్రత్యేకంగా చేసేసాడు మనల్ని. ఒక ఏంటిదంటే, మన తలను పైకెత్తి మన దేవుడు ఘనపరిచాడు. అందరి దగ్గర, అన్యుల దగ్గర, మన బంధువుల దగ్గర, అందరి దగ్గర దేవుడు మనల్ని ఇలా ఉంచాడు. ఈ రోజున ఘనపరిచాడు. అందరిలో కలిపేలా దేవుడు మనల్ని తీసుకెళ్ళి, అందరిలో కలిపేశాడు దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి. అందరిలో కలపలేదు కదా. ఈ భూమి మీద దేవుడు మీకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, ప్రత్యేకమైన స్థలములో పెట్టి నిన్ను ఘనపరిచాడు. అయినప్పటికి కూడా ఈ ప్రత్యేకత నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్ళిద్దారు రేపటి రోజున. ఎన్ని లక్షణాలని చూడండి వాళ్ళలో. నాకు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు దేవుని స్వరూపములు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయారు. వాళ్ళిద్దరు కూడా ఆశీర్వదించబడ్డారు, కానీ వాళ్ళు దేవుని ఎదుటికి వెళ్ళలేకపోయారు. మూడో విషయం, వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరు ఒక ప్రత్యేకత. దేవుని దృష్టిలో అందరూ వేరు, వాళ్ళిద్దరు వేరు. దేవునికి స్తోత్రం. అందరూ వేరు, వాళ్ళిద్దరు వేరు. వాళ్ళిద్దరిని ఒక ప్రత్యేకంగా ప్రభు చూశాడు. ఒక భిన్నంగా దేవుడు వాళ్ళు చూశాడు, ఆ ఘనపరిచాడు. కానీ ఆ ఘనత, ప్రత్యేకత మన దేవుడి దగ్గర తీసుకెళ్ళలేదండి. మీరు ఇక్కడ డబ్బులు కొట్టుకొని మీరు ఫోజులు కొట్టడం తప్ప ఇవన్నీ దేవుడి దగ్గర తీసుకెళ్ళరు రేపటి రోజున. అయ్యో, నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేసాడు, దేవునికి స్తోత్రం. జనాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేసింది, నా బంధువులో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేసింది, నా తల ఎత్తేసాడు, నా తల పీప్స్లోకి తీసుకెళ్ళిపోయాడు. నేను తీసుకెళ్ళ దేవుని దగ్గరికి ఆ ప్రత్యేకత, నిన్ను తీసుకెళ్ళ దేవుని దగ్గరికి ఆ ఘనత. ఇంకో మంచి విషయం చూపిస్తా, 4వ విషయం, వాళ్ళలో ఉన్న లక్షణాలు అవన్నీ కూడా. ఇంకో విషయం చూపిస్తా చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనుల నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. And a river went out of Eden to water the garden. And from thence it was parted. And became into 4 heads. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక నదిని పంపి 4 శాఖలుగా చేసి, ఏదేను తోట 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిక్కుల నుండి దేవుడు మనని ఆ క్షేమ శిఖరంలో నిలిపేశాడు. అంటే 4 దిక్కులు వాళ్ళకి క్షేమాన్ని చేసేసాడు దేవుడు. ఏది రావడానికి లేదు వాళ్ళ మీదకి. క్షేమం. తూర్పు వైపు క్షేమం, పడమర వైపు క్షేమం, ఉత్తర వైపు క్షేమం, దక్షిణ వైపు క్షేమం. ఏది వచ్చి వాళ్ళిద్దరిని ముట్టడానికి వీలు లేకుండా 4 దిక్కుల దేవుడు వారికి క్షేమం అనే కంచె వేసేసాడు. వాళ్ళ దేవుడు క్షేమం అనే ఆశీర్వాదముతో నింపేశాడు. అయినప్పటికీ కూడా దేవుని క్షేమము వాళ్ళిద్దరికి ఎంత బలంగా ఉంది. అయినప్పుడు కూడా క్షేమం తీసుకెళ్ళిందమ్మా దేవుని దగ్గరికి వాళ్ళని. అందుకే ఎగరబాకండి.
డబుకులు కొట్టుకోమాకండి. ఇవన్నీ నిన్ను యేసయ్య దగ్గరికి రేపటి రోజున తీసుకువెళ్ళవు. అర్థమవుతుందమ్మా? ఇన్ని లక్షణాలు, 4 లక్షణాలు కలిగిన వ్యక్తులు దేవుని దగ్గరికి వెళ్లకుండా చెట్ల చాటుకు పోయారు. ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, దేవుడు పోలికలో ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఒక ప్రత్యేకం, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకత, ఒక ఘనత ఉన్నవారు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. దేవుని క్షేమాన్ని 4 పక్కల పొందుతున్న వారు దేవుని ఎదుట నిలబడలేకపోయారు. ఒక్క 2 సెకండ్స్ అవ్వని ఆదామును పక్కన పెట్టి రేపటి రోజున మన ప్రభు రాబోతున్నాడు. ఏంటి వాయిస్ తగ్గిందేంటి? ఇప్పుడే ఆలోచనలు పడిపోయారా? బీపీ షుగర్లు ఎక్కువైపోయి మంచాల మీద పడిపోతారా? జయరాజు గారు మాటింటేక బాగా ఆలోచించండి. ఇళ్ళకపోయినా సరే రేపు యేసు ప్రభు మేఘారూరుడై రాబోతున్నాడంట. ఇప్పుడు అవ్వ ఆదామును కాస్త పక్కన పెడితే మన పరిస్థితి ఏంటి? ఈ 4 విషయాల్లో ఎవరికైనా 4 లేవా? అందరికీ ఉన్నాయి 4. మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. మనము కూడా ఆశీర్వదించబడిన వాళ్ళమే. మనకు కూడా దేవుడు మన బంధువుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. మనకి కూడా దేవుడు అడుగడుగు క్షేమాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూసుకో, నువ్వు ఎంత ఫోజు కొడుతున్నావంటే, ఎంత విర్రవీగిపోతున్నావంటే, ఇక నాకంటే ఇంకోళ్ళు లేడు తోపు అనుకుంటే ఎగురుతున్నారు. రేపటి రోజున ఇవేవి నిన్ను తీసుకెళ్ళి ప్రభు దగ్గర నిలబెట్టు. ఒకవేళ ఇవే తీసుకెళ్తే అయితే అవ్వాదం నిలబడిపోయేవాళ్ళుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పటి మాదులుగానే ఆ రోజు కూడా నిలబడిపోవాలి కదండి దేవుని ఎదుట. వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఇన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు, ఇన్ని మంచి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, ఇన్ని గుడ్ హ్యాబిట్స్ కలిగిన వాళ్ళు, ఇంత మంచి ప్రభావం కలిగిన 2 వ్యక్తులు దేవుని దగ్గరికి రాకపోవడానికి ఆ బలహీనమైన కారణం ఏమై ఉండొచ్చు? హలో, అందరు ఉన్నారా? నేను వెళ్ళిపోమంటారా నన్ను ఇక్కడ ఉంచి? ఇవ్వాల దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్క కార్యం, దేవుని స్వారూప్యములో ఉన్నవారు అవ్వాదం కాదన్ను, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అవ్వాదం కాదన్ను, దేవుని దృష్టి ఒక ప్రత్యేకమైన ఘనతను పొందిన వారే కాదన్ను, దేవుని చేత నలుదిక్కుల పూటకి క్షణానికి క్షేమమును పొందుతున్న వారు నేను అబద్ధమన్ను. అది వాస్తవం, అది నాకు సత్యం, అది పచ్చి నిజం. కానీ ఎందుకు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేదు తెలుసా? వాళ్ళు దేవుడు చెప్పిన మాట వెళ్ళలేదు. ఒక్క కారణం చేత ఈ 4 బోయి మురిగుంట్లో పడి తేలాడిపోతున్నాయి. అంతే, ఒకే ఒక్క కారణం, వద్దన్నది చేశారు. ఒకే ఒక్క పని, వద్దన్నది చేశారు. అవును, వాళ్ళు దేవుని స్వరూపంలోనే ఉన్నారు. అయితే ఏంటి? అవును, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. అయితే ఏంటి ఇప్పుడు? అవునండి, వారు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన వారు. అయితే ఏంటి ఇప్పుడు? నిజమే, దేవుని చేత ప్రతిరోజు క్షేమాన్ని పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి? ఆయన దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే వద్దన్నది చేసాం, అంతే, అయిపోయింది, క్లోజ్ చాప్టర్. ఇంత మంచి ప్రభావం కలిగిన కుటుంబాలు రేపటి రోజున దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ రోజున మన సంఘంలో నాకు చాలా భయం వేసిపోతుంది. ఇంత మంచి ప్రభావము దేవుని దగ్గర నుంచి పొంది కూడా నువ్వు రేపటి రోజున దేవుని ఎదుట నిలబడకపోతే కారణం ఏంటంటే వద్దన్నది చేస్తున్నావు. అది ఒక్క విషయంలోనే మనం దేవుని దగ్గర మనల్ని మనం కనుపరుచుకోలేము. మనం ఆయన దగ్గర మనల్ని మనం కనుపరుచుకోకపోతే మనం నరకానికే పోతాం, అడ్రస్ లేకుండా మెడ్రస్ పోతాం. ఇక అంతే చెప్తా, ఒక్క ముక్కలు చెప్పాలంటే. ఆయన వచ్చేటప్పటికి ఆయన ఎదుట పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి కానీ గుంటనక్కల్లాగా, జుత్తులు మారినక్కల్లాగా దాక్కోకూడదు. దరిద్రం. ఈ రోజున రేపటి రోజున దేవుడు వచ్చే టయానికి నువ్వు ఆయన ఎదుట ఉండగలవా? నిలవగలవా? నిలబడగలవా? ఎదుర్కోగలవా? ఒక వధువుగా, కన్యకగా, పరిశుద్ధురాలుగా, నిష్కలంకురాలుగా, ఒకే ఒక పావురముగా దేవుని ఎదుట నిలబడగలిగిన దమ్ము, సత్తా, టాలెంట్ నీలో ఉందా? చెప్పు. ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న దానివి కదా, దేవుని స్వరూపంలో ఉన్నావు కదా, వెళ్ళిపోతావా? టక 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 ఆయన వచ్చేసాడని వెళ్ళలేమండి మనం. అసలు
ఇంత మంచి ప్లాట్ఫామ్ దేవుడు మనకి ఇచ్చినా, ఇన్ని మంచి ఈవులు మనం పొందుకున్నా, రేపటి రోజున ఆయన ఎదురు నిలబడలేం. ఒక్క కారణంతో ఏంటంటే ఆయన చెయ్యొద్దంది చేస్తున్నాం. ఆ గిల్టీ ఫీలింగ్ మనలో నిలువెత్తు ప్రతిరోజు ధ్వని పలుకుతూనే ఉంటుంది, మనల్ని చంపేస్తూనే ఉంటుంది ఆయన వచ్చినప్పుడు. అయ్యో ఎందుకు వినలేకపోతున్నాను అసలు నేను దేవుని మాట. వద్దన్నది చేశారు వాళ్ళంతే, వద్దంది చేశారు వాళ్ళంతే, అయిపోయింది వారి జీవితం. ప్రతి చల్లపూట దేవుణ్ణి కలుసుకునేవారు ఆ చల్లపూట, ఆ సాయంత్ర సంధ్య వేళ దేవునికి కనబడకపోతే ఆయనకు భయంకరమైన కోపం వచ్చి ఏదేళ్ళలోంచి వాళ్ళని గెంటి వాళ్ళ మీద శాపాన్ని పెట్టాడు ఆయన. ఒకటి, దేవుడు వచ్చినప్పుడు నువ్వు కనపడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకే ఒక్క కారణం అండి, నువ్వు ఎంత భక్తి చేసినా ఈ రోజున లెక్కలోనికి రాదు. కానీ రేపు దేవుడు వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఉన్నావా లేదా, అది 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 చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నువ్వు ఏదో ఎగిరేసి, ఏదో భాషలు మాట్లాడి, ఏదో పాటలు పాడేసి, ఏదో ఘనమైన కార్యాలు చేసి దేవుని దగ్గర నుంచి వరాలు, దేవుని దగ్గర నుంచి ఫలాలు పొందేసుకొని ఎగురుతున్నావు. ఇది కాదు ఇప్పుడు, ఇది కాదు, ఇది మనుషులకు కనపడుతుంది. ఇది తీసేయి, ఇది పక్క తీసేయి. రేపటి రోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడగలవా, నిలబడలేవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకు, ఇది ఒక్కటి మైండ్లో పెట్టి, ఇది ఒక్కటి ఆలోచించు. నేను చేసే భక్తి రేపటి రోజు నన్ను దేవుని దగ్గర తీసుకెళ్తుందా లేదా? తీసుకెళ్ళకపోతే ఎందుకు నేను చేస్తున్న భక్తి? నీకు నువ్వే 100 క్వశ్చన్లు నువ్వు వేసేసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి. ఎవడో నిన్ను అడగక్కర్లేదు. నీ వైపు నువ్వు వేలు చూపించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ రాత్రి చాలా ఎక్కువే ఉంది నీ జీవితంలో. ఎవడో వచ్చి ప్రశ్నించేదాకా నువ్వు వెయిట్ చేయి. మాకు ఎవడో వచ్చి నీకు చెప్పాలి కాదు, నిన్ను నువ్వే అడుగు. ఏ నా ప్రాణమా, రేపటి రోజున దేవుని ఎదుట నువ్వు నిలబడవా? అడుగు. ఆత్మను పొందుతున్నావుగా, భాషను మాట్లాడుతున్నావుగా, దైవజనుడు దృష్టిలో ఒక మంచి స్థానం పొందుకున్నారు కొంతమంది. మీరు రేపటి రోజు దేవుని దగ్గర నిలబడగలరా? అయ్యగారి ప్రేమను సంపాదించుకున్నారు కొంతమంది. మీరు రేపటి రోజు దేవుని దగ్గర నిలబడగలరా? ఒకటే గుర్తు పెట్టుకోండి, రేపు దేవుడు వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబడితేనే పరలోకం, లేకపోతే నరకం. ఒకటి దేవుని దగ్గర నిలబడితేనే పరలోకం, లేకపోతే నరకం. ఆయన వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కోకపోతే నీ భక్తి ఎందుకు? 10 మంది కన్యకల గురించి మీకు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుందాం, అందరికి తెలిసిన విషయమే. హల్లెలూయా. ఇప్పుడు నీ దీపాల్లో నూనె పెట్టుకుంటే ఏంటి, దానికి అర్థం ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఉండాలి కదండి బుడ్డిలో నూనె. ఇప్పుడు బుడ్డిలో నూనె ఉందని ఎగురితే సరిపోదు, ఆయన వస్తున్నప్పుడు ఉంటుందా నూనె అనేది చూసుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆ నూనె ఉండగలదా, ఆ నూనె నిలవగలదా, ఆ నూనె నీకు సరిపోద్దా? ఆ భక్తి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నూనె సరిపోద్దా? అసలు ఈ నూనె ఉంటుంది అప్పుడు? ఇప్పుడున్న నూనె అప్పుడు ఉంటుందా? ఆలోచించు. ఇప్పుడు నూనె ఉంది, ఇప్పుడు సమృద్ధి ఉంది, ఇప్పుడు ఆశీర్వాదం ఉంది, ఇప్పుడు ప్రత్యేకత ఉంది, ఇప్పుడు క్షేమం ఉంది, ఇప్పుడు దేవుని పోలిక ఉంది. ఇప్పుడు నూనె ఉంది నీ బుడ్డిలో, నూనె ఉంది నీ కుండలో, నూనె ఉంది నీ ఇంట్లో. రేపటి రోజున దేవుడు వచ్చినప్పుడు ఆ నూనె ఉండిద్దా? 10 మంది కన్యకల దగ్గర నూనె ఉంది. దేవుడు రాకముందు నూనె ఉందండి. దేవుడు రాకముందు అన్నీ ఉంటాయి, మనకి వచ్చినాకే పోద్ది. మరి అదేం భక్తు నాకు అర్థం కాదు. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు నూనె లేకపోతే ఇప్పుడు నూనె ఉంచుకుంటే ఏం ప్రయోజనం? ఏంటి నీ బిల్డప్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. నూనె ఆయన వచ్చిన తర్వాత కూడా ఉండాలి కదా. వినండి, ఎవరి బుడ్డిలో ఎవరి కుండలో ఆయన వచ్చినప్పుడు నూనె ఉంటుంది, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళిపోయారు. నూనె లేని వాళ్ళందరూ బయట కూర్చొని బయట పడిపోయి కేకలు పెట్టి అరుస్తున్నారు. ఎందుకు నీ నూనె నీ బుడ్డిలో ఉంది? ఆయన వచ్చినప్పుడు ఆ నూనె ఆయనను ఎదుర్కోగలదా? ఆ నూనె ఆయన ఫేస్ చేయగలదా? నీ భక్తి, నూనె అంటే నీ భక్తి. ఎందుకు ఇంత భక్తి చేస్తున్నావు? నేను ఒక్క మాట అడిగితే నువ్వేం సంబంధం? ఎందుకు ఇంత భక్తి నువ్వు చేస్తున్నావు? ఇంత నూనె కలుగున్నావు కదా, ఈ నూనె దేవుడు వచ్చినప్పుడు కూడా ఉంటుందా? ఈ నూనె రాకడిని ఎదుర్కొనే నూనెనా? ఈ భక్తి రాకడిని ఎదుర్కొనే భక్తేనా? దేవుణ్ణి ఎదుర్కొనే భక్తేనా నువ్వు చేసేది? నూనె దేవుణ్ణి ఎదుర్కోగలదా? 5 మంది కన్యకల నూనె మాత్రమే దేవుణ్ణి ఎదుర్కొంది. మిగతా 5 మంది బుద్ధి లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, నూనె లేదు, అయిపోయింది. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉందంటే, యేసుప్రభు వచ్చినాక లేదు వాళ్ళ భక్తి. యేసుప్రభు రాకముందు ఈ వేరే లెవెల్లో చేసేసారు భక్తి, ఇరగతీసేశారు భక్తి. అందరి దగ్గర సాక్ష్యం ఉంది, యేసుప్రభు వచ్చినాక గుడ్డి సున్నా.
ఎందుకు చెప్పండి? నువ్వు పడుతున్న ప్రయాస అంతా రేపటి రోజున నిన్ను ఆయన దగ్గర నిలబెట్టకపోతే ఎందుకు చెప్పండి ప్రయాస? నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు రేపటి రోజున ఆయన దగ్గర నిలబెట్టకపోతే ఎందుకు చెప్పండి కన్నీరు? నువ్వు ఉంటున్న ఉపవాసాలు రేపటి రోజున ఆయన ఎదుట నిలబెట్టలేకపోతే ఎందుకు చెప్పండి ఉపవాసాలు? చెప్పండి. లేదంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, ఎందుకు నేను చేస్తుంది, ఎందుకు? ఒకే ఒకటి, నీలో ఈ బలహీనత, దయ్యం నీలో ఉందేమో, వద్దన్నది చేస్తున్నావేమో, ఈ ఒక్క కారణం బట్టే నువ్వు రేపటి రోజున దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఒక్క కారణమే, ఇంకా 100 రీజన్స్ లేవు. వాళ్ళిద్దరిలో ఉంది ఒక్క కారణం, వాళ్ళు దేవుడు చెప్పింది చేయలేదు. అది అంతేక అన్నీ ఉన్నాయి వాళ్ళు. అక్కడ ఎక్స్క్యూజులు ఉండవండి, ఇది ఒక్కటే కదండి, చిన్నదే కదండి అండి, వద్దులే, ఇవేవి ఉండవు. చంపలు బగలగొట్టేస్తారు దూతలు పట్టుకొని ఒక్కొక్కరిని ఎర్రగా తీసేస్తారన్నమాట. కర్రలు ఇరిసేసినట్టు, చెరుగ్గాడలు ఇరిసేసినట్టు ఇరిసేస్తారు. నువ్వు చెప్పిన రీజన్లు నా ముందు చెప్పినట్టు వాళ్ళ ముందు చెప్తూ కుదరదు అక్కడ రేపు రోజున. చిన్నదే కదా మా అబ్బాయి, చిన్నోళ్ళేండి, ఆడికి 20 సంవత్సరాలు వచ్చినా గాడిదలాగున్న చిన్నదే అంటది అమ్మ. అక్కడ చెప్పు ఆయన ముందు చిన్నోడు చిన్నదని, చక్కగా పెడతాడు మూతిని వంకర చేసి, బాగా స్ట్రైట్ చేస్తాడు ఈ మాటలు. కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పనికి మన రీజన్స్ అన్నీ వద్దు. చిన్నది పెద్దది, చిన్నోడు పెద్దోడు, తెలియక తెలిసి పొరపాటు, ఇవన్నీ వద్దు. అసలు ఇవన్నీ వద్దు. నువ్వు కరెక్ట్గా ఉండు, దేవుడు చెప్పింది చెయ్యి, అదొక్కటి చాలు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది తక్కువ చేయట్లేదు, అన్నీ ఇస్తున్నాడు. ఆయన స్వరూపంలో ఉన్నావు, చాలా మంచిది, నువ్వు చాలా బాగున్నావు. మనం అందరం ఆయన స్వరూపంలో ఉన్నాం. ఇది దేవుని స్వరూపం, వంకలు పెట్టుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. రెండవది, మనందరం దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. ఆరోగ్య విషయంలో, సంపదల విషయంలో, రాబడి విషయంలో, తిండి విషయంలో దేవుని చేత ఆశీర్వదించబడిపోయాం. మూడో విషయం, మనం ప్రత్యేకమైన వారు. మన బంధువుల దగ్గర, మన ఇరుగు పొరవుల దగ్గర, మన సంఘస్థుల దగ్గర, మన విశ్వాసుల దగ్గర, అందరి దగ్గర దేవుడు మనం ఒక ప్రత్యేకమైన వారిగా చేసేసాడు. ఇక 4వ విషయంకి వచ్చేటప్పటికి, చుట్టుపక్కల అన్ని 4 దిక్కులు దేవుడు క్షేమాన్ని పెట్టేశాడు. మనకి అన్నీ ఉన్నాయి మనకి, కానీ లేనిదేంటో తెలుసా? ఆయన మాట కొన్నిసార్లు వినకపోవటం అనేది వచ్చింది ఇప్పుడు బాధ. యేసు ప్రభు అవ్వతో ఆదాముతో అన్నాడు, అన్ని పండ్లు తినగా ఒక్కటి తినొద్దు అన్నాడు. తినొద్దనంగానే తినేసింది. అవ్వ వెళ్ళిపోయి, కాదు కదా, కొంత టైం పట్టిందిగా, కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, లేదని కొన్ని రోజులు, కొన్ని వారాలు, ఓకేనా, కొంతకాలం అవ్వ ఆదాముల పండుకి ఎలా ఉన్నారమ్మా? గట్టిగా చెప్పాలి ఈ మాట, నా సైకిల్ చూసన్నా చెప్పాలి. ఎలా ఉన్నారమ్మా? ఆ పండుకి ఎలా ఉన్నారు? చాలానా కొద్దిగా, చాలా దూరంగా ఉన్నారు. మీరు కూడా మీ భక్తి ఎట్టుంటుందండి? అవ్వాదంలాగా ఉంటుంది భక్తి. కొన్ని రోజులు నువ్వు వదిలేసిన వాడికి చాలా దూరంగా ఉంటావు. ఎబ్బెబ్బెబ్బే 21 రోజులు చెప్పేశాడు ఎబ్బే సస్యమేరా, అమ్మో 21 రోజు అంత ప్రత్యక్షతలు వినం, అమ్మో మళ్ళీ వెళ్ళడం, అమ్మో అస్సలు మాకు కుదరదండి. ఫిబ్రవరిలో చూస్తే అదే పాపంలో చస్తావు, అదే పండు తీసుకొని తింటా ఉంటావు, కర్రకర్ర నవ్వులుకుంటా, దరిద్రం. కొంతకాలం బాగానే ఉంటారు, 21 రోజులు బాగానే ఉన్నారు, అన్నిటికి దూరంగా మరలా ఏం పుట్టిందో మాయరోగి 10 రోజుల్లో వచ్చేసింది దరిద్రం. ఛీ, నేను చెప్తుంది అబద్ధం అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒకడైతే టైమే తీసుకోవాలి, 2వ తారీఖు నుంచో మొదలైశాడు. రోగాల బుట్ట. 21 రోజులు బాగానే దూరంగా ఉన్నావు, వాటికి నీకు సంబంధం లేదు, వాడికి నీకు సంబంధం లేదు, పొగరబోతు మాటలకి నీకు సంబంధం లేదు, ఆ వేషాలకి నీకు సంబంధం లేదు, ఆ బంధాలకి నీకు సంబంధం లేదు. మరి 2వ తారీఖు ఎందుకు మరి పండు దగ్గరికి వెళ్ళిపోయి కోసుకు తినేసావు? కొంతకాలం వైరాగ్యంగా ఉన్నావు, కొంతకాలం సమర్పణలో ఉన్నావు, కొంతకాలం ప్రతిష్ఠతలో ఉన్నావు. ఇప్పుడు ఏది? కొంతకాలం దూరంగా ఉన్నవారే కదా మీరందరూ, కొంతకాలం చిరాకించుకున్నవారే కదా మీరందరూ. మళ్ళా ఎందుకు ఆ బలహీనమైన పనులు చేస్తున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. ఈ వాక్యం చూపిస్తే ఈ మాటలు నేనంటలేదు, పౌలయ్య అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై
నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగారు, దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగాడు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మీరేలా తిరగనేలా. చాలిక నా వైపు చూడండి. ఇప్పుడు మీరు దేవుడు ఎవరో తెలుసు కదా, ఆయనకి మీరు తెలుసు, మీరు ఆయనకి తెలుసు కదా, మరలా బలహీనమైన వాటి జోలికి ఎందుకు వెళ్ళారు? నేను క్రీస్తుతో కూడా సిలువేశానని చెప్పావుగా బాప్తిజం తీసుకునేటప్పుడు, దయ్యమా ఏ పిచ్చాసులు, కన్న పిచ్చాసు, రాకసి పిచ్చాసు అనాలి నాకు అర్థం అవ్వట్లేదు. పౌలయ్య గారు వేసిన డైలాగు బాప్తిజాలు అప్పుడు బాగా ఉపయోగపడుతుంది మనకి. అప్పుడు మాత్రమే క్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినట్లుగా నా పాపములు కూడా క్రీస్తుతో నేను సిలువ వేసేసాను. జీవించుచున్నది నేను కాదండి, జీవించుచున్నది నా క్రీస్తు ప్రభువు. ఏదో భూతంలాగా బతుకుతావేంటి, దయ్యంలాగా ప్రవర్తిస్తావేంటి? ఇప్పుడు నువ్వు జీవించుతు నువ్వు కాదన్నావు కదా. మన వాక్యం చెప్పాను అక్కడ నేను, బాప్తిజం అంటే చచ్చిపోవటం అన్నా. మరి చచ్చిపోవటమే బాప్తిజం అంటే బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. బాప్తిజం తీసుకున్నాడు సావాలి. ఒక్క లామేం చెప్తే ఒకటి తెలుసా, ఎక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోవాలన్నటువంటి భయంకరమైన బాధ వచ్చేస్తుంది నాకు ఈరోజు. మీకు వాక్యం కూడా చెప్పబుద్ధి కావట్లేదు. మీ వాక్యం నచ్చుతుందో నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. హలో, ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను? బాప్తిజం అంటే ఏంటి అసలు? మరి సావు ఎందుకు? ఇప్పుడు చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి అరే దమ్ బిర్యానీ ఉండే లేగరంటే లెగుతాడా? ఒక అందమైన అమ్మాయిని చూపిస్తే టెంప్ట్ అయిపోతాడా? చెప్పరు ఎరా బాబా, అయిపోతారా? వాడికి ఫోన్ తీసుకెళ్ళి, టచ్ ఫోన్ తీసుకెళ్ళి నొక్కరాన్ని నొక్కుతాడా? మంచి చచ్చిపోయిన దాని దగ్గర పట్టు చీర, మరి ఏం గద్వాలు కొంటావు, అదేం చస్తాయి, ఏంటిది అది, ఏం చచ్చారో కానీ ఆ చీరలు తీసుకెళ్ళి తొడుక్కుంటుందా? చెప్పండి. నువ్వు అన్నిటికీ టెంప్టేషన్ ఎందుకు అయిపోతున్నావు? నువ్వు చచ్చిపోయావు కదా, అసలు బతికిలేవు కదా. మరి అన్నీ చూసినప్పుడు ఎందుకు వావ్ ఎందుకు? అది ఎంత ఎందుకు వావ్ ఎందుకు, బీవ్ ఎందుకు? నాకు అర్థం కాదమ్మా. నువ్వు చచ్చావు కదమ్మా, అసలు నాకు అర్థం కాదు. చీరలు చూస్తే వావ్ అంటావు, పూలు చూస్తే వావ్ అంటావు, వాసన చూస్తే ఓ. నువ్వు చచ్చిపోయిందని ఇవన్నీ ఏంటి అసలు? నీకు పద్ధతులు ఏంటి? నువ్వు చచ్చావా బతికావా? చచ్చిపోయిన వాళ్ళు మరి దేనికి చలించరు కదమ్మా, లోకస్థమైన వాటికి. నువ్వు ఎందుకు చలించిపోతున్నావు? ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. నేను యేసు ప్రభువులకు పునరుద్ధానం వచ్చేసిందని ఇప్పుడే బతికేసావా? లెగిసావా? సమాధుల గుండెలు చీల్చుకొని మరణమా అని ముళ్ళెక్కడ లెగిసిపోయావా? ఏది చూసినా పడిపోతున్నారు. పిల్లలు, మగ పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికి ఉండే వాళ్ళకుంటే లేని దరిద్రం. కొంతకాలం, నేను అంటున్న మాట మీరు నోట్ చేసుకోండి, కొంతకాలం బాగానే ఉన్నావు కదా, ఏం పుట్టింది అంటున్నాను. ఇప్పుడు 21 రోజులు ఎంత భక్తిగా ఉన్నావో, పనికి పోవడం, రావటం, స్నానం చేయటం, తెల్లబట్టలు వేసుకోవడం, ఊరికి రావటం, కూర్చోవడం, బబ్బా అంటాం, ఎగరటం, భాషలు మాట్లాడడం, అభిషేకం పొందుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడం, పడుకోవడం, మరలా పొద్దున్న లేవడం, పనికి వెళ్ళటం, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరితో కలవటం లేదు, నవ్వడం లేదు, ఏమీ లేదు. అంతా బాగానే ఉన్నావు. మరలా ఇంటికి వస్తావు, మరలా తింటే అసలు తినటం లేదు కదా, ఉపవాసం ఉంటావు, మరలా తెల్లబట్టలు వేసుకుంటావు, మరలా వస్తావు. 21 రోజులు క్రమంగా పాటించిందాన్ని 21 రోజులు టెన్షన్ పెడతా వచ్చేదాన్ని ఇప్పుడేమో ఆర్చుకొని తీసుకొని వస్తున్నావు వేడి మందిరానికి. 21 రోజు బరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడేది? 21 రోజు ఏడిసావు ఇప్పుడేది? 21 రోజు బాగా గెంతి ఆరాధన చేసి ఇప్పుడేదమ్మా? కొంతకాలం బాగానే ఉంటున్నావు. మరి అది ఇదొక్క కారణమే, ఇంకంత మించి ఏం లేదు. ఇంకేం చెప్పండి. ఈ కారణం ఒక్కటే మిమ్మల్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు రేపటి రోజున. మీరు ఎంత పుణ్యాత్ములు అవ్వండి, ఎంత పరమాత్ములు అవ్వండి, ఎంత పరిశుద్ధులు అవ్వండి, ఎంత నీతిమంతులు అవ్వండి, మీరు గనక దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే, వినకపోతే ఖచ్చితంగా దేవుని ఎదుట మిమ్మల్ని మీరు రేపటి రోజున కనుపరుచుకోలేరు, చూయించుకోలేరు. ఒకవేళ అదే జరగకపోతే ఖచ్చితంగా నరకం ఖాయం.
ఈ చిన్న కారణం చేత నరకానికి పోదామా, లేదంటే మన బలహీనతలను సరి చేసుకుందామా? ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు, మొదట నీవు కలిగి ఉన్న ప్రేమ వదిలావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను, మరలా నువ్వు మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యి, నేను క్షమిస్తాను. రేపటి రోజు నా ఎదురుకు వచ్చి నిలబడాలి అంటే గనక, నేను ఎందుకంటే రాబోతున్నాను, త్వరగా రాబోతున్నాను గనుక, రేపటి రోజు నీవు నా ఎదురు నిలబడాలి గనుక నువ్వేం చేయాలంటే మారు మనసు కావాలి. కొంతకాలం దూరంగా ఉన్నవారు ఇప్పుడు ఎందుకు దూరంగా లేరనేది ఒక క్వశ్చన్ మీలో మీరు వేసుకొని, ఏ బలహీనతలు మీలోకి వచ్చేసాయో విడిచిపెట్టి ఏమేమి అరకొర మీ జీవితంలో మీరు చేస్తున్నారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని యేసు నామములో కడిగి అవతల పడేసి హిస్సోపుతో కడగమని ప్రభుని అడగండి. అయ్యా, నువ్వు ఒక్కడవే నాకుంది, వేరెవరు నాకు లేరు నా తండ్రి, నువ్వే నాకుంది ప్రభువా, నువ్వు తప్ప నాకు వేరొకరు లేరని ప్రభువును వేడుకో, ప్రభుని బతుకులాడుకో, ప్రభు కాళ్ళ మీద పడిపో. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ మోకాళ్ళ మీద రండి, నా ఆశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నన్ను ఒక్కసారి క్షమించి నీ వద్దకు చేర్చుకోమని ప్రభుని అడుగు. ఒక్కసారి నన్ను క్షమించి నీ వద్దకు చేర్చుకోమని ప్రభుని అడుగు. యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘమందునా పాడాలి. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంఘమందునా పంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, పంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను
వాక్యమును ప్రభు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.